హాయ్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ తరహాలో మనం ఏ ఎగ్జామ్ రాసినా అందులో ఏపీ హిస్టరీకి సంబంధించి ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అందులో మొట్టమొదటిగా శాతవాహనం తీసుకున్నాం. మొట్టమొదటి 2 వీడియోల్లో నేను శాతవాహనుల యొక్క పరిచయము, రాజులు, మరి పరిపాలన అంశాలు చెప్పాను. ఇది 3వ వీడియో. ఈ వీడియోలో కూడా మనం ప్రధానంగా సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే మనం సాంస్కృతిక పరిస్థితులు, కళలు ఇలాంటివి చెప్పుకుందాం. శాసనాలు, అలాగే కొన్ని దీనికి సంబంధించిన ప్రధాన డెఫినేషన్స్ కానివ్వండి, శాస్త్ర పరిభాషలు కానివ్వండి, మతంలో జైన బౌద్ధ మతాలు కానివ్వండి, ఇంకొక వీడియో సరిపోతుంది. అంటే నేను 10-15 మినిట్స్ కంటే ఎక్కువ వీడియో చేయటం లేదు. ముఖ్యంగా నాకున్నటువంటి టైం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువసేపు వీడియో కంటే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటేనే తక్కువ టైంలో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేస్తున్నాను. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, నేనైతే క్లాస్ చెప్పట్లేదు. క్లాస్ చెప్పడానికి మనకు ఆన్లైన్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వారందరూ కూడా చాలా గొప్ప గొప్ప సబ్జెక్ట్స్ మనకు చెప్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు దీనికి సంబంధించి యాడ్ అండ్ హెల్పింగ్ అనమాట. అంటే మీరు ఒక మంచి నోట్స్ రాసుకుంటున్నప్పుడు వాటిల్లో ఇప్పుడు నేను గత కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్లో ముఖ్యమైన బుల్లెట్ పాయింట్స్ ఏం రాసుకున్నాను, మ్యాక్సిమం పాత పేపర్లన్నీ పరిశీలించి ఎగ్జామ్ ఓరియంటేషన్లో వచ్చే క్వశ్చన్ తీసుకొని వాటిని ఇంకా లోతుగా నేను తయారు చేసుకున్నా. సో అవి మీకు ఉపయోగపడతాయి కాబట్టి నేను నా యొక్క నోట్స్లకు సంబంధించిన అంశాన్ని నేను మీ ముందు చదివి చెప్పడం జరుగుతుంది. సో మీ నోట్స్ రాసుకోవడంలో మీకున్నటువంటి కొత్త అంశాలు ఏమన్నా ఇందులో వస్తే యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అందులో భాగంగానే ఇవాళ శాతవాహనులకు సంబంధించి పార్ట్ నెంబర్ 3. ఇందులో కొన్ని ప్రధానమైన విషయాలు ఏంటంటే సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇలాంటి చూద్దాం. ముందుగా సాంఘిక పరిస్థితులకు సంబంధించి శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ వేళ్ళూనింది, కాకపోతే అంత కఠినంగా లేదు. ఇలాంటివన్నీ కూడా మన మ్యాచింగ్ పాయింట్స్ అండి. ABCDలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. థియరీ లాగే ఉందని మాత్రం వదిలేయకండి. సో వర్ణ వ్యవస్థ వేళ్ళూనింది, కాకపోతే అంత కఠినంగా లేదు. 4 రకాల కులాలు ఉన్నాయి. శాసనాల్లో ఉన్న హాలక, గోలిక, కోలిక వివిధ కులాల పేర్లే. శాతవాహనులు బ్రాహ్మణులైన క్షత్రియుల్లా వ్యవహరించారు. వర్ణాశ్రమ ధర్మాలను అంత ఖచ్చితంగా పాటించలేదు. ఉపకులం, ఉపవర్గాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉల్లాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. తలపాగలు ధరించేవారు. సురపానం, నాట్యము ఉన్నాయి. ఆభరణాలపై మోజు ఎక్కువగా ఉండేది ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో. సో ఇందులో భాగంగా స్త్రీలు ఎలా ఉండేవారంటే, స్త్రీలకు సంబంధించిన అంశాలు ఏంటంటే పితృస్వామిక వారసత్వమైన స్త్రీలను ఎంతో గౌరవించేవారు. స్త్రీ ధనం ఉంది. పండిత గోష్ఠులలోనూ మత కార్యక్రమాలలోనూ స్త్రీలు పాల్గొనేవారు. కాళ్లకు కడియాలు ధరించేవారు. కలకాచార్య కథానికలో క్రీస్తుపూర్వం 58 నాటి విక్రమ శకం గురించి కూడా మనకు ఇందులో ఉంది. ఇది ఒక యాడింగ్ పాయింట్ అనమాట. అది ఓకే. నెక్స్ట్ ఆర్థికపరమైన అంశాలు తీసుకుంటే ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో ముఖ్యంగా చేతి ఉత్తర వారు, వీళ్ళ పేర్లు ఇలాంటివి ఉంటాయి. అవి చాలా మ్యాచింగ్ పాయింట్స్ వస్తాయి. వీరి యొక్క ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. అలాగే ఉదయ యంత్రాలు అంటే నీటిపారుదలకు సంబంధించినటువంటి ఉదక యంత్రాలు అనేటువంటి నడిపేటువంటి శ్రేణి, ఒక ప్రత్యేకమైన శ్రేణి ఉండేది. అంటే నీటిపారుదల వ్యవస్థకి వారంతా ప్రత్యేకత ఇచ్చారు. సో భూస్వామ్య వ్యవస్థ వీరి కాలంలోనే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పన్నులు వసూలు చేయవారిని మహారథి అని పిలిచేవారు. పత్తి నుండి విత్తనాలు తీసేదాన్ని గిరిక అనేవారు. గరిక కాదు, గిరిక అని వాడేవారు. దీన్ని రక్కసి లోట అనేతను కనుగొన్నాడు అని మనకి చేతుల్లో ఉంది. సో దీని మీద కూడా ఒకసారి ఒక పాయింట్ వచ్చింది. అలాగే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో వివిధ రకాల చేతి వృత్తుల వారు ఉన్నారు. వారి పేర్లు ఏమని పిలిచేవారు? కోలికలు అంటే సాలేవారు, కులారులు కుమ్మరులు, అలాగే కమారులు అంటే కమ్మరులు, కాసకారులు కంచు పనివారు, తెసకారులు మెరుగు పెట్టేవారు, తిలపిష్టకులు తెలికవారు, గదికులు సుగంధ ద్రవ్యాలు అమ్మేవారు, చెంకుకారులు చర్మకారులు, సువర్ణకారులు కంసాలులు, వధకులు వడ్రంగులు, శీలవధకులు శిల్పులు, పసకారులు మేదరివారు. అలాగే కొన్ని రకాలైనటువంటి శ్రేణులు అంటే వర్తకాలకు సంబంధించినటువంటి వాటిని శ్రేణి అనేవారు. అటువంటి శ్రేణులు ఏముండేయంటే పూసిన శ్రేణి అంటే మిఠాయిల తయారీ. అలాగే పర్ణిక శ్రేణి తమలపాకులు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం వృత్తికి సంబంధించిన అంశాలు చెప్తున్నాం కాబట్టి ఆనాడు వృత్తిని కారు అనేవారు. కారు అంటే వృత్తి అనమాట, కారు కర ఇలాగా. సో కొన్ని
ప్రాంతాలు ఆ రోజుల్లో ప్రాధాన్యత వహించిన ప్రాంతాలు ఉన్నాయి. అవేంటి? గూడూరు, సన్నటి వస్త్రాలకి గూడూరు. ఇక్కడ కన్ఫ్యూషన్ పెట్టాము చూసుకోండి. సన్నటి వస్త్రాలకి గూడూరు, అలాగే లోహాలకి వినుకొండ. లోహాల్లో ఇనుము ఉంటుంది కాబట్టి ఇనుపకొండ అని కూడా అనుకోవచ్చు. సో లోహాలకి వినుకొండ, వజ్రాలకు పల్నాడు ఆనాడు బాగా ప్రసిద్ధి చెందినాయి. అలాగే వారి యొక్క ప్రధానమైన ప్రయాణ సాధనంగా ఎడ్లబండి ఉంది. ఎడ్లబండి దానం గురించి మనకి గుంటూరు జిల్లాలోని అల్లూరు శాసనంలో కూడా చెప్పబడింది. అంటే కొన్ని శాసనాల ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ విషయం మనకు తెలిసింది. సో ప్రోటీన్ నాణ్యం అనేది రాగి, సీసము, తగరముల మిశ్రమంగా ఉండేది. రాగి, సీసము, తగరము, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి దాని ఇనుము ఏదైనా కలిపినా కూడా ఇవ్వచ్చు. సో రాగి, సీసము, తగరం, ఈ మూడు మిశ్రమం ద్వారా మనకి ప్రోటీన్ నాణ్యాన్ని పెట్టారు. మచిలీపట్నం నుండి వినుకొండ వరకు ఉన్న రహదారి గురించి ప్లీజ్ చెప్పారు. అంటే ఆ రోజుల్లోనే ఒక గొప్ప రహదారులను ఆర్థికంగా అభివృద్ధి జరగడం కోసం రహదారులు చాలా కీలకమైనవి అంటూ మౌలిక సదుపాయాల కల్పించారు. అందులో భాగంగా మచిలీపట్నం నుండి వినుకొండ వరకు ఉన్న రహదారి గురించి ప్లీట్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఇంకా మనకి ఆర్థికపరమైన అంశాలు ఏమున్నాయంటే, వృత్తి పని వారిపై పన్నును కారు కర అంటారు. కారు అంటే ఇందాక అనుకున్నాం, కారు అంటే వృత్తి, కర అంటే పన్ను. కారు కర వృత్తి పన్ను, వృత్తి పని చేసేటువంటి వారిపై విధించే పన్ను. అలాగే వృత్తి సంఘాలను శ్రేణులు అనేవారు. శ్రేణులు, వృత్తి సంఘాలు అనేవారు. దీనికి శ్రేష్ఠి అనే అతను అధ్యక్షుడిగా ఉండేవాడు. శ్రేణి కట్టుబాటును శ్రేణి ధర్మం అనేవారు. శ్రేణి యొక్క ఏ కట్టుబాటుతో నిలబడి ఉండాలో దాని శ్రేణి యొక్క ధర్మంగా ఉండేవారు. అయితే ఇటువంటి శ్రేణులే బ్యాంకులు, ఆ రోజుల్లో ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి వృత్తికి సంబంధించిన శ్రేణులు ఏవైతే ఉన్నాయో అవే ఆ రోజులు బ్యాంకులుగా కూడా వ్యవహరించాయంట. సో అలా బ్యాంకులుగా వ్యవహరిస్తూ 12% వడ్డీ వసూలు చేసేవని ఎవరు చెప్పారు? వృషభదత్తుని నాసిక్ శాసనం చెప్పింది. నాసిక్ శాసనాన్ని వృషభదత్తుడు అనేవాడు వేసింది. ఆ శాసనంలో శాతవాహన కాలం నాటి శ్రేణులు బ్యాంకులుగా పనిచేస్తూ 12% వడ్డీని వసూలు చేశాయని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇకపోతే ఆనాటి వ్యాపారానికి సంబంధించి రేవు పట్టణాలు ఏమున్నాయి? పశ్చిమాన, తూర్పున, రెండు తీసుకోండి. పశ్చిమాన సోపార, కళ్యాణి, బారుకచ్చ. బారుకచ్చ అంటే బొంబాయి, పశ్చిమ వైపు ఉంది, గుర్తుపెట్టుకోండి. సో పశ్చిమాన సోపార, కళ్యాణి, బారుకచ్చ. బారుకచ్చ అనే దాన్ని ప్రజెంట్ బొంబాయి అని పిలుస్తున్నాం. తూర్పున ధాన్యకటకం, మచిలీపట్నం, ఘంటసాల, తామ్రలిప్తి. తామ్రలిప్తిని ఇప్పుడు మనం కలకత్తా అని పిలుస్తున్నాం. సో ఇలాగ పశ్చిమాన, తూర్పున రేవుపట్నాలు ఉండే. తర్వాత వర్తక కేంద్రాలు మళ్ళీ పశ్చిమాన, తూర్పునే ఉన్నాయి. వీటిలోనే మనకు కన్ఫ్యూజన్ అవుతాం. అదే చూసుకోండి. వర్తక కేంద్రాలు పశ్చిమాన ఏమున్నాయంటే నాసిక్, పైతాన్, జున్నార్, తగర్. తగర్ అనేది మధ్య మహారాష్ట్రలో ఉంది. సో నాసిక్, పైతాన్, జున్నార్, తగర్ అనేవి పశ్చిమాన ఉండే వర్తక కేంద్రాలు. వీటికి పశ్చిమాన ఉండే రేవుపట్నాలు అనుసంధానించబడి ఉండేవి. అలాగే తూర్పు నుండి రేవుపట్నాలకు అనుసంధానంగా ధాన్యకటకం, విజయపురి, వినుకొండ ఉండేవి. సో తూర్పున ఉన్న రేవుపట్నాల్లో ధాన్యకటకం ఉంది, తూర్పున ఉన్న వర్తక కేంద్రాల్లో ధాన్యకటకం కూడా ఉంది. ఇలాంటి కంబైండింగ్గా ఉన్న వాటిని ఒకసారి మళ్ళీ 2-3 సార్లు చూసుకోవాలి. అలాగే విదేశాల నుంచి కొంతమంది వర్తకులు ఆ రోజుల్లోనే వ్యాపారానికి వచ్చేవారు. వారిని సార్ధవాహులు అనేవారు. ఇంకా అధిక భాగం వ్యాపారం బార్టర్ సిస్టంలోనే ఆ రోజున జరిగింది. సో బార్టర్ సిస్టంలోనే ఆ రోజున వ్యాపారం జరుగుతూ ఉండగా ఎక్కువగా ఎగుమతులు సుగంధ ద్రవ్యాలు, దిగుమతులు బంగారం, వెండి, గాజు, మైపూత అనేటువంటి దిగుమతులు. ఎగుమతులు ఎక్కువ ఏం చేసేవారంటే సుగంధ ద్రవ్యాలు చేసేవారు. దిగుమతులు బంగారం, వెండి, రాగి, మైపూత వంటివి, గాజు వంటి వాటిని తీసుకున్నారు. రోమన్ నుండి వాణిజ్య సరుకులు కొల్హాపూరి, పుదుచ్చేరి వచ్చాయి. అంటే రోమన్ నుండి ఆ రోజులు వ్యాపారం చేశారు. కొల్హాపూర్, పుదుచ్చేరి వచ్చాయి. ఇకపోతే మరి ఈ విషయం ఎక్కడ ఉందంటే, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో రోమన్ గ్రీకులతో వ్యాపారం గురించి ఉంది. మనకి ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో దీని గురించి డీటెయిల్గా ఉంది. సో నెక్స్ట్ సాలిహొండం శ్రీకాకుళం జిల్లా, కృష్ణా జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లా వినుకొండ, నాగార్జునకొండ, నెల్లూరు జిల్లాల్లో, అలాగే కడపలోని అత్తిరాల జిల్లాల్లో రోమన్ వారి నాణ్యములు లభ్యమయ్యాయి. సాలిహొండం అనేది శ్రీకాకుళంలో ఉంది, కృష్ణా జిల్లాలోని విజయవాడ, గుంటూరు జిల్లాలోని వినుకొండ. ఇవన్నీ పాత జిల్లా పేర్లండి, కొత్తవి వచ్చి మనం మార్చుకోవాలి. అలాగే గుంటూరు జిల్లాలోని వినుకొండ, నాగార్జునకొండ, నెల్లూరు జిల్లాలోను కడపలోని అత్తిరాల్లో ఈ యొక్క రోమన్ నాణ్యాలు లభ్యం. అంటే శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రోమన్ వ్యాపారంతో ఉన్న పరిచయాలు, దీని గురించి పెరిప్లస్ ఆఫ్ ఎథెన్స్ అనే గ్రంథం చెప్పింది. అలాగే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వారి యొక్క నాణ్యాలు దొరికినాయి. వీటికి సంబంధించినటువంటి వాణిజ్య సరుకులు కొల్హాపూర్, పుదుచ్చేరి వచ్చేవి అనేటువంటి విషయం చూసుకోవాలి. ఇక్కడ ఆ రోజులో ఉండేటువంటి నాణ్యంగా సువర్ణం,
అంటే ఒక సువర్ణం 35 వెండి కర్షపణలతో సమానం. వెండి నాణం పేరు కర్షపణ. ఇది ఒకసారి గ్రూప్ 2లో ఇచ్చారు. ఒక బంగారపు నాణం పేరు సువర్ణం, వెండి నాణం పేరు కర్షపణ. ఒక బంగారు నాణం ఈజ్ ఈక్వల్ టు 35 కర్షపణలు వెండి నాణ్యాలు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వారి యొక్క సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితులు. సో ఈ సాంఘిక ఆర్థిక పరిస్థితులతో పాటు మనకి ముఖ్యంగా చెప్పుకునేవి ఏంటంటే మతపరమైన పరిస్థితులు. మతపరమైన పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి. మతపరమైన పరిస్థితుల్లో మనకి ఆనాడు బ్రాహ్మణ మతం, ఈ కాలంలో వైదిక బౌద్ధ మతాలు బాగా ఆదరించబడ్డాయి. ప్రభువులు వైదిక రాణులు సామాన్య ప్రజలు ప్రభువులు వైదికాన్ని అంటే ప్రభువులు రాజులంతా కూడా వైదిక మతాన్ని అనుసరిస్తే రాణులు అలాగే సామాన్య ప్రజలు ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఆదరించారు. అటువంటి స్వేచ్ఛ ఉండేది ఆ రోజుల్లో. సో నానాగఢ్ శాసనంలో పౌరాణిక హిందూ మతం గురించి ప్రస్తావన ఉంది. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీనుడైనటువంటి నాగార్జునుని మహాయానానికి నాగార్జున కొండ ప్రసిద్ధిగాంచింది. అంటే ఇంచుమించుగా వైదిక మతం బౌద్ధిక మతం ఆ రోజుల్లో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏమున్నాయనేది మనకి ఎగ్జామ్ పాయింట్లో. సో ధాన్యకటకం అంటే అమరావతి కూడా బౌద్ధ మతానికి ఆ రోజుల్లో అంటే పలానా ప్రాంతం ఏ మతానికి ప్రసిద్ధి అని కూడా అవ్వచ్చు. సో ధాన్యకటకం కూడా బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది ఆ రోజుల్లో. అలాగే నానాగఢ్ శాసనంలో ఏమేమి ఆధారాలు ఏమున్నాయి? నానాగఢ్ శాసనంలో వైదిక మతం గురించి ప్రస్తావన ఉంది. నమో భాగవత స్థుతితో ప్రారంభం అవుతుంది. ఇవన్నీ ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్సే, గుర్తుపెట్టుకోండి. అలాగే వర్ణ వ్యవస్థల గురించి వర్ణన ఉంది నానాగఢ్ శాసనంలో. అలాగే గాథా సప్తసతిలో హాలుడు రాసింది శివుని ప్రార్థనతో మొదలవుతుంది గాథా సప్తసతి. గణేషు పార్వతీదేవుల ప్రస్తావన ఉంది. శాతవాహనుల సామాజిక జీవితం గురించి ఉంది. సతీ సాగమనం గురించి ఉంది. గాథా సప్త గురించి చాలాసార్లు ఇస్తారు ఏదో ఒక పాయింట్ మీద. సతీ సాగమనం గురించి కూడా ఇందులో ఉంది. అలాగే శైవ మతానికి సంబంధించి ఏమున్నాయి ఆధారాలు అంటే చిత్తూరు జిల్లాలోని ప్రాచీన శివాలయం గుడిమల్లం. నేను ఇక్కడ జిల్లాలు మాత్రం అండి, అరెస్ట్వేలు అంటే విభజన జరగకముందు రాసుకున్న నోట్స్ ఇది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జిల్లాలు మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. గుడిమల్లం వీరి కాలం నాటిదే. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో లకువీస్ నిచ్చే పాశుపత శైవం మొదలైంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో లకువీసునిచ్చే పాశుపత శైవం అనేది మొదలైంది. అంటే ఇప్పుడు వీరి కాలమే అది. సో ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామికి కనకాలయం పాశుపత మఠం ఉన్నాయని గాథా సప్తసతి చెప్పింది. ఇది కూడా ఒకసారి వచ్చింది. అలాగే వైష్ణవ మతం వాసుదేవుని ప్రధాన దైవంగా కొలుస్తుంది. రాధ గురించి మొదటగా గాథా సప్తసతి చెప్తుంది. చాలా విషయాలు గాథా సప్తసతి ద్వారా మనకి అందుబాటులోకి వస్తాయి, చూసుకోండి. అలాగే మత్స్యపురాణం ఆంధ్రులు మేడ్చులని కూడా చెప్పింది. ఇవన్నీ కూడా మతపరమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే నేను బౌద్ధ మతము అలాగే జైన మతం అది చాలా ఇంపార్టెంట్. అది ఒక్క వీడియో విడిగా చేస్తాను నేను, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో బౌద్ధ జైన మతాలు కాబట్టి దాన్ని మొదలు పెడదాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. కొంతమంది మనకి శాతవాహనుల కాలంలో డెఫినేషన్స్ ఇచ్చారు. ఇవి కూడా ఒకసారి ఎగ్జామ్స్లో అడిగారు. సో డెఫినేషన్స్ ఎవరెవరు ఇచ్చారో కూడా మనకు క్లారిటీ ఉండాలి. శ్రీపర్వత నిర్మాత నాగార్జునుడు, నీటి సదుపాయం గురించి, అలాగే శ్రీపర్వతంపై గ్రంథాలయాన్ని నాగార్జునుడు నిర్మించాడు అనే విషయాన్ని పాహ్య అని చెప్పాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 40 సంగారామాలు ఉన్నాయి. వజ్రపర్వతం నందు ధాతువుల ధారణ జరిగిందంటూ వియాన్స్ చాంగ్ చెప్తాడు. అలాగే ప్రతి విద్యార్థి స్పృహలేఖను చదువుతాడు అని ఇస్సింగ్ చెప్తాడు. అలాగే ఆంధ్రులకు 30 ప్రాకారాలు ఉన్నాయి అని మొగస్తనీస్ చెప్తాడు. అమరావతి శిల్పం భారతీయ కళకు పరాకాష్ట అని ఫెర్గ్యూసన్ చెప్తాడు. ఈ డెఫినేషన్స్ కూడా చాలా కీలకమైన అంశాలు. సో నెక్స్ట్ మనకి కళలు సాంస్కృతిక అంశాలు. మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఎక్కువ ఇది. కళలు సాంస్కృతిక అంశాలు కూడా ప్రత్యేకంగా ఇస్తాడు. సో దీని మీద కూడా మనం చూడాల్సి ఉంది. ఈ కళలు సాంస్కృతిక అంశాల్లో ముఖ్యంగా ఆనాటి విద్యా కేంద్రాలని గట్టికలు అని పిలిచేవారు. గట్టికలు ఇది చాలాసార్లు వచ్చింది క్వశ్చన్. ప్రాకృతానికి ఆనాడు స్వర్ణయుగం, అంటే ప్రాకృతానికి స్వర్ణయుగంగా ఆ కాలం ఉంది. శాసనాల భాష ప్రాకృతం, లిపి మాత్రం బ్రహ్మి. ఈ రెండిట్లో మధ్య డిఫరెన్స్ చూసుకోండి. భాష మాత్రం ప్రాకృతం, లిపి మాత్రం బ్రహ్మి. అలాగే గుణార్జుని బృహత్కథలో సామాన్య ప్రజల భాష దేశీ ఉంది. అంటే ఎన్ని భాషలు వస్తున్నాయి? ప్రాకృతం ఉంది, ఎక్కడుంది? బ్రహ్మీ లిపి ఎక్కడుంది? అలాగే సామాన్య ప్రజల భాష దేశీ ఉంది. ఇవన్నీ చూడాలి. 700 కథలు రాసిన 700 కథల గాథా సప్తశతి రాసిన హాలుడు కవివత్సలుడు అనిపించుకున్నాడు.
సువర్ణ అనే బంగారు నాణెమునకు కర్షపణ అనేటువంటి వెండి నాణాలు 35 రెట్లు ఉండేవి. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే వీరి కాలంలో అధికార భాష ప్రాకృతం. యజ్ఞశ్రీ నాగార్జునుని మధ్య నడిచినటువంటి లేఖల్ని స్పృహల్ లేఖలు అనే పేరుతో గ్రంథం వచ్చింది. నాగార్జునుని రచనలు అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. హిరణ్య గర్భ అనేది వ్రతం యొక్క పేరు. ఒక వ్రతం చేసుకునేవారు, ఆ వ్రతం పేరు హిరణ్య గర్భ అనేవారు. అలాగే నాట్యకత్తులు వాడేటువంటి పైపూతని అరదళము అనేవారు. కామసూత్రాలలో మదనోత్సవం, హాలక, ఉజ్జాన గమన, ఘట నిబంధన అనే పండుగలను చేసుకున్నట్లుగా చెప్పబడింది ఈ కాలం నాడే. అలాగే శాతవాహనులు బర్మా, ఇండోనేషియా సింహలాలతో సాంస్కృతిక సంబంధాలు నడిపారు. ప్రాచీన శివాలయం గుడిమల్లం కూడా వీరిదే. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ముఖ్యంగా కొన్ని కన్ఫ్యూజ్ చేసే పాయింట్ కూడా ఉన్నాయి, ఇవి చెప్తానండి. భైరవకొండ, బొజ్జన్నకొండ. భైరవకొండ అనేది శివుడు ఉంటాడు అక్కడ. ఇది ఒకసారి బాగా కన్ఫ్యూజన్, నేను ఇప్పుడు పోగొట్టుకున్నాను, అందుకని పర్టికులర్గా చెప్తున్నాను. సో భైరవకొండ అనేది శివుడిది. అక్కడ 8 గృహాలు ఉంటాయి. మీకు నేను బాగా కొన్ని కోడ్స్ పెట్టుకునేవాడిని. భైరవకొండ ఇంగ్లీష్లో రాసుకుంటే 8 అక్షరాలు ఉంటాయి. సో 8 గృహాలు, శివుడు, ఇలా కూడా. సో భైరవకొండలో శివుడిది, ఇందులో నెల్లూరు జిల్లాలో ఉంది. దీంట్లో 8 గృహాలు ఉండేవి. ఒకసారి అడిగాడు ఈ క్వశ్చన్. అలాగే బొజ్జన్నకొండ అనేది విశాఖపట్నం జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో ఉంది. అది బౌద్ధ మతానికి చెందింది. శాతవాహనుల ఘర్షణను తెలిపేది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీలో చెప్తుంది. అలాగే ఆంధ్రులు వ్యక్తిత్వానికి, దేశీయతకు భంగం కలగకుండా గాంధార శిల్పాన్ని మలుచుకున్నారని మార్షల్ నేత కూడా చెప్పాడు. శ్వేత గజజాతక శిల్పం అనేది అజంతా 10వ గృహలో ఉంది.